హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి స్పెషల్గా రవ్వ కేసరి అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా చేయాలో ఏమో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కినాక గీ అనేది యాడ్ చేసుకున్నాం. గీ హీట్ ఎక్కినాక రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. వన్ కేజీ రవ్వ అనేది తీసుకున్నాం. 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ అనేది హీట్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో పెట్టి రవ్వ అనేది ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కినాక కలర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన కలర్, మేము గ్రీన్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా గీలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎసురు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వ, మనం ఫ్రై చేసుకున్న రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉంట కట్టకుండా. కొద్దిగా చల్లనీళ్ళు అనేది యాడ్ చేస్తే ఉంట అనేది కట్టదంట రవ్వ. ఇలా బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. పాలు అనేది 1/2 లీటర్ యాడ్ చేసుకోవాలి. కాంచిన పాలు యాడ్ చేస్తున్నాం మేమైతే. రవ్వ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత షుగర్ 1 కేజీకి 1 కేజీ అనేది యాడ్ చేస్తున్నాం. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే 3/4 కేజీ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కేసరి అనేది రెడీ అయ్యింది. ఫైనల్ టచ్గా గీ అనేది యాడ్ చేసుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.